నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టారిఫ్లను వ్యతిరేకించేవారు మూర్ఖులు అన్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సుంకాల చట్టబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించడంపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. వాణిజ్య యుద్ధాలు, ధరల పెరుగుదల, అంతర్గత అసంతృప్తి మధ్య సుంకాల విధానమే అమెరికాకు శ్రీరామ రక్ష అంటూ తన వాదనను మరోసారి బలంగా వినిపించాడు. సుంకాల నిర్ణయాలు అమెరికాను గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ధనిక దేశంగా మార్చుతాయని చెప్తున్నాడు. ఆర్థిక మాంద్యం ముప్పు, పెరుగుతున్న అప్పు భారం, కోర్టు విచారణలను ఆయన లైట్ తీసుకుంటున్నాడు. సుంకాలు తన ఆయుధమంటున్న ట్రంప్ వాటితోనే అమెరికా మళ్లీ గొప్పదవుతుందన్న ధోరణి ప్రదర్శిస్తున్నాడు. సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని ట్రంప్ లైట్ తీసుకుంటున్నాడు. టారిఫ్ పాలసీని సమర్థిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల తీసుకున్న సుంకాల నిర్ణయాల ఆధారంగా ఖజానాకు వస్తున్న ఆదాయం నుంచి ఒక్కో అమెరికన్కు $2,000 చొప్పున డివిడెండ్ చెల్లిస్తామని తాజాగా ట్రంప్ ప్రకటించాడు. 1977లో రూపొందించిన జాతీయ అత్యవసర చట్టం ఆధారంగా ఇతర దేశాలపై అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం ఉందా లేదా అన్న అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ చేపట్టింది. ఈ చట్టం కింద ట్రంప్ చైనాతో సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించాడు. అయితే ఈ చర్యపై 12 రాష్ట్రాలు, ముఖ్యంగా డెమోక్రటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు, పలు వ్యాపార సంస్థలు సవాల్ చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ట్రంప్ చర్యలను అధికార దుర్వినియోగమని అభివర్ణించగా ఇప్పుడు ఆ కేసు అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. సంప్రదాయవాద, ఉదారవాద న్యాయమూర్తులు ఇద్దరు కూడా ట్రంప్ సర్కార్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. జాతీయ భద్రతా పేరుతో అధ్యక్షుడు సుదీర్ఘకాలం సుంకాలు విధించడం సరైందేనా అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ఇద్దరు జడ్జిలు ప్రశ్నించారు. కార్యనిర్వాహక శాఖ అధికారం ఎంతవరకు విస్తరించొచ్చనే దానిపై సవాల్ విసిరారు. ఓవైపు కోర్టు జోక్యం, జడ్జీల వ్యాఖ్యల తర్వాత ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్ దూకుడు ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అమెరికా అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా మారిందని, ద్రవ్యోల్బణం దాదాపుగా లేదని, స్టాక్ మార్కెట్లు రికార్డుల్లో దూసుకుపోతున్నాయని, $1,000,000,000 దిశగా దూసుకుపోతున్నామని, త్వరలోనే 37 ట్రిలియన్ల అప్పు చెల్లింపును ప్రారంభిస్తామని ట్రంప్ చెప్పాడు. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడుతున్న పైసలను తిరిగి ప్రజలకే వినియోగిస్తానన్నాడు. ప్రతి అమెరికన్కు కనీసం $2,000 డివిడెండ్ చెల్లిస్తానన్నాడు. ధనవంతులు తప్ప దేశంలోని అందరికీ ఇది అందుతుందన్నాడు. సుంకాల వల్లే అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమలు విపరీతంగా పెరిగాయన్నాడు. ఈ ఆదాయం ప్రజలకే చెందుతుందని హామీ ఇచ్చాడు. తాను విధించిన సుంకాలు చట్టబద్ధమేనన్న ఆయన తనకు కాంగ్రెస్ మద్దతు కూడా ఉందన్నాడు. విదేశాలతో వ్యాపారాన్ని నిలిపివేసే హక్కు అమెరికా అధ్యక్షుడికి ఉందన్నాడు ట్రంప్. పలు దేశాలకు అమెరికా లైసెన్స్ ఇవ్వడం ద్వారా ఖజానాకు ఇంకా ఆదాయం వచ్చి పడుతుందన్నాడు. జాతీయ భద్రతను బూచిగా చూపించి విదేశాలపై సుంకాలు వేయొద్దని జడ్జిలు ఎలా చెప్తారంటూ మండిపడ్డాడు. ఇది హాస్యాస్పదమైన చర్య అన్నాడు. ఇతర దేశాలు అమెరికాపై సుంకాలు విధించొచ్చు, కానీ మనం వాటిపై వేయలేమా? కొందరు అమెరికన్లు భ్రమపడుతున్నారని ట్రంప్ విమర్శించాడు. సుంకాలతో అమెరికా ఖజానాకు రాబోయే దశాబ్దంలో $1,000,000,000 రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో వస్తువుల ధరలు పెరగటం వల్ల వినియోగదారులపై భారం మోపుతుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ అధికారాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తు అధ్యక్షుల శక్తి పరిధిని నిర్ణయించే మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా ట్రంప్ మాత్రం తన సాంప్రదాయ శైలిలోనే తనకు వ్యతిరేకంగా ఉన్నవారు మూర్ఖులని, తన విధానాలతో అమెరికా మళ్లీ గొప్ప దేశమవుతుందని నమ్మాలంటున్నాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, ట్రంప్ మళ్ళీ కొత్తగా ఇంకో పాలసీని తీసుకొచ్చాడు. ఏంటి అంటే ప్రతి అమెరికన్కు ధనవంతులు తప్ప మిగతా వాళ్ళందరికీ $2,000 డివిడెండ్ ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ధనవంతులు అని అంటే ఆయన ఉద్దేశంలో ధనవంతుల క్రైటీరియా ఏంటి, ప్రామాణికం ఏంటి, వాళ్ళని ఎలా నిర్వచిస్తాడు, ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది అని అంటారు? రాజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గతంలో సామెత ఉండేది, కాకులను కొట్టి గద్దలకు వేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ గారి సంగతి కాకులను కొట్టి కాకులకే వేస్తున్నారు. కాకులు ఎవరు అంటే పన్నులు కట్టే ప్రజలు.
గద్దలకు ఎట్లా వేస్తారు అది వేరు. కానీ ఇప్పుడు కాకులు అనుకుంటే కాకులకే $2,000 ప్రతి సంవత్సరం చెల్లిస్తాను, మొదలు డివిడెండ్ ఇచ్చేస్తాను. ఈ డబ్బంతా ఎక్కడిది? అమెరికన్ ప్రజలు తమ కష్టార్జితాన్ని రేట్లు పెరిగినా, సుంకాల రేటు పెరిగితే ఎప్పుడు చెప్తుంటారు కదమ్మా, మనకు తాగే వాడే కడతాడు తాళ్ల పన్ను అని. అంటే ఇప్పుడు సుంకాలు భరించేది ఎవరు? మన భారతీయులం కాదు, భారతదేశం నుంచి అక్కడ ఎగుమతి చేసే వస్తువుల మీద వాళ్ళు పన్నేస్తున్నారు మన మీద. అంటే మన మీద అంటే ఏంది? ఆ ట్యాక్స్ ఎవరి మీద పడతాయి? వాడి మీద పడతాయి. వస్తువులు వాడే మీద పడతాయి. అంటే ఎవరి మీద పడతాయి? అమెరికన్ మీద పడుతున్నాయి. వాళ్ళనే కాకులను కొడుతున్నారు, మళ్ళీ కాకులకి డబ్బులు ఇస్తా ఉంటున్నారు. మిగులు మాత్రం గద్దలకి ఇస్తారు. సమస్య అది ఈ మిగిలింది $2,000 చొప్పున. అంటే అది మిగులు చూసుకొని చేస్తారు కదా. అట్లాగే మీరు అన్నట్టు ధనవంతులు పేదలు ఎట్లా విభజిస్తారు? చేయొచ్చు, పెద్ద కథ ఏం కాదు. మన దగ్గర కదా రేషన్ కార్డు కదా, 30 ఎకరాల భూమి ఉన్న కూడా ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, అడ్వకేట్లకు ఉంటుంది, డాక్టర్లకు ఉంటుంది, అన్ని సంపన్నులకు ఉంటుంది. ఏదో 10% మందికి ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళకి మాత్రమే లేదు, అందరికి ఉన్నది. అక్కడ కూడా అదే చేస్తారు, కాదంటలేదు నేను. ఇవాళ అమెరికా అధ్యక్షుడి తీరు ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో కూడా ఉంటున్నారు. షట్ డౌన్ ప్రారంభమై 40 రోజులు ఇవాటికమ్మా, అక్టోబర్ 1 నుంచి మొదలైంది. 40 రోజులుగా నిన్న 6,000 విమాన సర్వీసులు ఆలస్యమని 1000 విమాన సర్వీసులు రద్దయినాయి. చూసిన అంటే అత్యవసర సేవలు తప్ప అన్ని బంద్ అయినాయి. ఇవాళ షట్ డౌన్ అంటే చేతులు కాళ్ళు అమెరికా కట్టేసి కూర్చుని పెట్టింది ఆయన, ఆ మహానుభావుడే. ఇప్పటి వరకు 81 నుంచి ఇప్పటిదాకా 15 సార్లు షట్ డౌన్ జరిగితే మొట్టమొదటిసారి ఈ 40 రోజులు కొనసాగింది ఇప్పుడే, ఈ మధ్యాహ్నం జరిగింది, ఎప్పుడు లేదు. నేను ఏమంటున్నాను, అమెరికా అధ్యక్షుడికి చాలా అధికారాలు ఉన్నాయి. ఆయన అధికారాలు మనం చెప్పాలని చాలా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ఎవరున్నా ఒక్క బటన్ తోని అణుయుద్ధాన్ని ప్రకటించవచ్చు. ఒక బటన్ తోని ఒక క్షిపణి పోయి ఇంకో దేశం మీద దాడి చేయొచ్చు. ఆయన పక్కలో ఉంటది, పక్కలో బాంబు లాగా పక్కన బెడ్ పక్కనే ఉంటది. అమెరికా అధ్యక్షుడికి అంత అధికారం ఉంది. ఏ దేశాధ్యక్షుడికి అంత అధికారం లేదు, నియంత్రణకు తప్ప. మన భారత ప్రజాస్వామ్యంలో విద్య ప్రకటించిన మాట రాష్ట్రపతి ప్రకటించాలి, లేకపోతే ప్రధానమంత్రి ఆదేశించాలి, అంతే తప్ప అప్పటిదాకా ఒక్క గుండు కూడా వేలదు మన దగ్గర. కానీ అది కూడా ఒక బటన్ నొక్కితే పోదు, సైన్యమే యుద్ధం చేస్తుంది. అక్కడ అట్లా కాదు, అవసరం అనుకుంటే బటన్ నొక్కితే అణుబాంబు రియాక్టర్లు యాక్టివేట్ అయితే పోయి దాడి చేసేస్తాయి. అంత అధికారం ఆయన చేతిలో ఉంది, ఆయన బొటన వేలు చేతిలో ఉంది ఆయన. కనుక నేనేమంటున్నానంటే ఇక్కడ ఆయన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి అంటే, ఆడలేక మధ్యలో కూడా ఎందుకు అంటున్నాను, జడ్జీలను కూడా ఆహ్వానిస్తున్నాడు. ఉదాహరణ జడ్జీలు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు కింది కోర్టులలో తీర్పు వచ్చింది కదా మీకు వ్యతిరేకంగా, 12 రాష్ట్రాలు, రోజా గారు 12 రాష్ట్రాలలో వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ అధికారం మీ చేతిలో లేదు, అమెరికాలో ఫెడరల్ రాజ్యాంగం అమల్లో ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బ్యాలెట్ పేపర్ తో సహా ఎన్నికల విధానంతో సహా వాళ్ళ విధానాలన్నీ వేరుగా ఉంటాయి, మీరు కేంద్రం నుంచి ఎట్లా నియంత్రిస్తారు ఫెడరల్ స్టేట్ లో. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది, మనది కాదు. యూనిటరీ ఫెడరల్ గవర్నమెంట్ ఎట్లనో మనది కూడా సమాఖ్య స్ఫూర్తి, మన భారతదేశం కూడా రాష్ట్రాల సమాహారం. అక్కడైతే పూర్తిగా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉన్నది. అమెరికాలో 50 రాష్ట్రాల కలయికతోని ఒక యూనియన్ గవర్నమెంట్ ఏర్పడింది. అక్కడ 50 రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తున్నావు నువ్వు అని 12 రాష్ట్రాల నుంచి ఫెడరల్ జడ్జీలు అభిశంసించారు. ట్రంప్ చర్య సరైనది కాదు, మాకు వర్తించకపోమని కొట్టేశారు. కొట్టేస్తే దాన్ని ఇప్పుడు యునైటెడ్ కోర్టు, అంటే దేశంలో ఫెడరల్ కోర్టు కొట్టేసిన దాని మీద కేంద్ర ప్రభుత్వం, మా సుప్రీంకోర్టు లాగా కోర్టు ఉన్నది, అది పరిశీలిస్తున్నది. వాళ్ళు ఏమన్నారు, ఒక ప్రశ్న వేసిండ్రు, అమెరికా అధ్యక్షుడు అయినంత మాత్రాన మీకు ఇటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందా, అధికారం ఉందా అని ప్రశ్నించింది. ఆయన ఏం చేయాలి, దానికి సమాధానం చెప్పుకోవాలి. అది విడిచిపెట్టి కోర్టులను కూడా తప్పబట్టి మీరంతా కూడా ఇప్పుడు కోర్టులను తప్పబడతాం. 2500 ప్రదర్శనలు జరిగినాయి ఆయన వ్యతిరేకంగా మొన్న. ఏది మనకు మీరు చేస్తున్న ఆర్థిక విధానాలు నాశనం అవుతున్నాయి, మన దేశం అధోగతికి పోతుంది అని చెప్తే వాళ్ళందరూ కూడా యాంటీ అమెరికన్ అని చెప్పిండు. కమ్యూనిస్ట్ అన్నాడు, డెమోక్రాట్లు కమ్యూనిస్ట్ అన్నాడు. ఇప్పుడు ఇక జడ్జీలను కూడా అవమానిస్తున్నాడు. జడ్జీలు ఉదారవత్ జడ్జీలు ఒక ప్రశ్న వేశాడు, అయ్యా మీకు ఆ 12 కోర్టులు ఇచ్చినాయి కదా, 12 ఫెడరల్ కోర్టులు ఇచ్చినాయి కదా తీర్పు, దాని మీద చెప్పండి, మీకు అధికారం ఉందా లేదా, వాళ్ళు ఏదంటున్నారు, ఉన్న దాని మీద చెప్తారా, ఎట్లా ఉన్నా చెప్పండి అన్నారు. రాజ్యాంగం పుస్తకం పట్టుకోవాలి. రాజ్యాంగం మనంత పెద్ద 9 పేజీలేనమ్మా, 9 పేజీలు చాలా చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. నేను చదివిన కొన్ని నిమిషాల్లో అయిపోతుంది. దానిలో సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు రోజా గారు. అక్కడ చట్టము రాతపూర్వకంగా అంటే సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తారు. గతంలో సాంప్రదాయం ఉందా? వాటర్ గేట్ కుంభకోణం నుంచి చూస్తున్నాను నా రాజకీయ జీవితంలో. నేను జర్నలిస్ట్ గా వాటర్ గేట్ కుంభకోణం అప్పటి నుంచి అమెరికా రాజకీయాలు పరిశీలిస్తున్నాను. వాటర్ గేట్ కుంభకోణంలో నిక్సన్ జైలు పోయిందా, పదవి పోయిందా, పోలేదా? చిన్నదమ్మా, 75 కోట్ల రూపాయలు అన్ని కలిస్తే. ఓఫర్స్ కుంభకోణం మన దగ్గర చూశాను కదా, అది 75 కోట్ల రూపాయలు. చిన్నవే, అంటే చిన్న నేరాలకే జైలు పోయిన అమెరికా అధ్యక్షుని చూసినాం, లేకుంటే పదవిచ్యుతుల అమెరికా అధ్యక్షులు చూసినాం. నిక్సన్ వాటర్ గేట్ ఒకటే కాదు, చిన్న సెక్స్ స్కాండల్ వస్తే కూడా ఇంటికి పోయిన అధ్యక్షులు చూసినాం కదా.
మరి ఇంత దుర్మార్గంగా నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్నట్టు ఇష్టం ఉన్నట్టు ఆయన ప్రవర్తించి ఎట్లా ఉందంటే కోట్లను తప్పబడతాడు, తన సొంత ప్రజలను తప్పబడతాడు, ఎదుటి పార్టీని ఎట్లా తప్పబడతాడు, అది డెమోక్రాటిక్ పార్టీ శత్రువుగా తప్పబడతాడు. అందుకనే మొన్న మాంధానిని గెలిపించి న్యూయార్క్ ప్రజలు మంచి తీర్పిచ్చిండ్రు. 3 రాష్ట్రాలలో 3 సిటీలలో నీకు వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. ఇంకా కూడా కవర్ లేకపోతే ఇంకేం చేస్తాం? చాపకని నీళ్ళు వస్తున్నాయి, మరణ మృదంగా మోగుతుంది, ప్రమాద ఘంటికలు మోగినాయి మొన్నటి 3 మన సిటీల ఎలక్షన్లు. అది గమనించకుండా ఓటులను తిడతా, ప్రజలను తిడతా, డెమోక్రటిక్ పార్టీలను తిడతా, ఆఖరికి ఎవరిని పడితే వాళ్ళని తిడతా, అన్ని పార్టీలను అన్ని దేశాలను తూలనాడితే అంటే అతి త్వరలో ఆయన పతనం మొదలు కాబోయింది అంటున్నాను నేను. హాయితీకు 3 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండే, అంతకని ఎక్కువ లేదు కదా. కరెక్ట్. అయితే ఇప్పుడు భారతదేశంపై విధించినటువంటి ఈ 50% టారిఫ్స్ ఏవైతున్నాయి ఇవి జీడిపిని 1% తగ్గించేస్తాయంటారా? అదే అండి, భారతదేశంపై విధించి అంటున్నాం కదా, విధించింది భారతదేశంపై, కానీ మనం ఎగుమతుల మీద వాళ్ళకి సుంకాలు పడేది ఎవరికి? నేను ఎప్పుడు చెప్తున్నాను, తాగేవాడే కడతాడు తాళ్ల పని. ఎందుకు అంటున్నానంటే మన దగ్గర నుంచి ఒక వస్తువు వాళ్ళకి ఎగుమతి చేస్తే వాడు దిగుమతి చేసుకున్నాడు, దాన్ని సుంకాలు ఎవరి మీద విధిస్తున్నాడు? ఆ వస్తువు మీద విధిస్తున్నాడు. ఆ వస్తువు మీద విధిస్తే ఏమవుతుంది? ఉదాహరణ రొయ్యలు అనుకుందాం, రొయ్యలు బాగా పండిస్తున్నారు మన దగ్గర, రొయ్యలు అక్కడికి ఎగుమతి చేస్తున్నాం. రొయ్యలు కొనుక్కునేవాడు వాడు కదా, మనం కాదు కదా. 100 రూపాయల వస్తువుకు 150 రూపాయలు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? 150 రూపాయలు అమెరికన్ ప్రజలు చెల్లించాలి. కొనుక్కునేది రొయ్యలు వాళ్ళు, తినేది వాళ్ళు. కనుక తాగేవాడు కడతారు తాళ్ళ పని అంటారు. ఆ $50 అక్కడ పెట్టి $100 వస్తువును $150 అమ్మితే ఆ సుంకం పడేది వాళ్ళ మీద. కనుక ఆ $50 సుంకం ఏమో వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు 1 కిలో రొయ్యల మీద, ఉదాహరణ చెప్తున్నాడు. తీసుకొని ఇప్పుడు వాళ్ళకి $2000 మీకు ఉచితంగా ఇస్తా అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇదే కదా దోపిడీ చేసేది, అక్కడి నుంచి ఇచ్చేది వాళ్ళకే కదా అంటున్నాడు. అందుకనే మన మీద ఏం భారం పడతలేదు. మన మీద భారం ఎట్లా పడుతుంది అంటే ఎగుమతిదారులు అక్కడ మార్కెట్ లో తక్కువైంది అనుకోండి, మార్కెట్ లో మన సరుకు గిరాకీ లేదనుకోండి, ఎందుకు ఉండదు? ఉదాహరణ ఒక షర్ట్ ఉన్నది, ఓ షర్టును మనం ఇక్కడ నుంచి 100 రూపాయలు పంపుదామని పంపించడం, వాడు 150 రూపాయలు చేసిండు, 50 రూపాయలు పన్ను విధించిండు. 150 కూడా ఆ షర్టు అక్కడ దొరకకపోతే మనది కొంటారు. వాళ్ళు 100కే వాళ్ళ షర్టు వాళ్ళ ఉత్పత్తి దొరికింది అనుకోండి, మనది కొనరు ఎవరు. అప్పుడు ఎగుమతులు ఆగిపోతాయి. మనం నష్టమైందంటే మన ఉత్పత్తులు అక్కడికి పోయిన తర్వాత కూడా అక్కడ అమ్మకపోతే, అక్కడ దీనికి గిరాకీ లేకపోతే, ఈ సుంకాల వల్ల ఎక్కువ అయితే వాళ్ళు కొనకపోతే మనం నష్టం. కొన్నారనుకోండి మనం నష్టం ఏం లేదు కదా, సుంకాలు భరించేది వాళ్ళే. అందుకని వాళ్ళని ఎత్తి కొట్టి వాళ్ళకే మళ్ళీ పెడుతున్నారు. అంటే దెబ్బ కొట్టేదానే మందు పూసేది ఆయన, అది జరుగుతుంది అక్కడ. అయితే ఈ టారిఫ్లు దెబ్బ ఆయనే కొడుతున్నాడు, ఐటీ పంట ఆయన చేస్తారు. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ లో 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేశాయని ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇది వాస్తవమేనంటారా? ఎక్కడ క్రియేట్ చేసిండు? ఉన్న జాబులు పోయినాయి. నేను ఒక మాట చెప్తాను, ఉన్న జాబులు పోవడం కాదు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమెరికాని పెట్టుకోవాలంటే 3 ఇంతల జీతాలు చెల్లించాల్సి వస్తుంది. ఆ మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను ఒక మాట వాళ్ళని అడుగుతూ ఏం చెప్పానంటే, మొన్నటి దాకా విద్యార్థి వీసా మీద వెళ్ళినా, టూరిస్ట్ వీసా మీద వాళ్ళు పెద్దగా వెళ్ళిన వాళ్ళు ఎవరు పని చేయాలి, కానీ ముఖ్యంగా విద్యార్థి వీసా మీద వెళ్ళి లేకపోతే ఏదైనా వేరే వీసా మీద వెళ్ళి అక్కడ అటు దొంగతనంగా అడ్డగోలు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా పని ఏం చేస్తున్నారంటే చదువుకుంటూ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఆ అవకాశం తీసేసినాం. గ్యాస్ స్టేషన్లలో, సూపర్ బజార్లలో, ఆఖరికి ఇంటి పని మనుషులుగా ఈ మాట అంటున్నాను. వీళ్ళు మన వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. అమెరికా మావాడు ఎక్కడ ఉన్న అమెరికాలో వాడు దొడి గడుపుతుంది తెలియదు, లేకుంటే పెట్రోల్ వస్తుంది తెలియదు, సూపర్ బజార్లలో కూలిగా పనిచేస్తున్న సంగతి తెలియదు, మూటలు వస్తుంది సంగతి తెలియదు. మనం చాలా మంది పని చేస్తుంటారు. తప్పుగా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ తప్పేం కాదు, వాళ్ళు సంపాదించుకొని చదువుకుంటా అంటున్నారు. కానీ అటువంటి ఉద్యోగాలను పోయినాయి. పోతే ఏమైంది? ఇప్పుడు వాళ్ళని చిన్న ఉద్యోగాలు చేయకుండా ఉండాలని రూల్ విధించాడు, లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తా అన్నాడు. భయానికి ఏం చేసి వాళ్ళు ఊరుకున్నారు. ఆఖరికి ట్రంప్ ఇంట్లో పని మనుషులు కూడా భారతీయులు ఉన్నారట, విదేశస్తులు ఉన్నారట. ఆయనకు కూడా కష్టమే వచ్చింది. ఆయన మందు ఆయనకే పనిచేస్తలేదు. ఏమైందంటే అమెరికాలో ఉద్యోగం దొరికింది నిజమే, కానీ వ్యాపారవేత్తలు బాగా నష్టపోయింది. ఎట్లా అని చెప్తాను. గతంలో $100 పనిచేసింది అనుకోండి, ఉదాహరణ చెప్తాను, ఒక లెక్క ఏదో ఉండాలి కనుక. $100 పనిచేసే అమెరికాని పెట్టుకుంటే $300 కావాలి. వాళ్ళు నిమిషాలను వేరు చేసి డబ్బు ఎట్లా వస్తుందో చూస్తారు. మన వాళ్ళు అట్లా కాదు. గంట అంటే దానికి విలువ తెలియదు. మనవాడు గంట పని చేస్తాడు, వాడు ఇచ్చిన కాడ తీసుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఇప్పటిదాకా తక్కువ కూలికి ఎక్కువ శ్రమ చేయించుకున్నాం మన వాళ్ళతోని, అక్కడి పరిశ్రమలు కానీ లేకుంటే అక్కడ వ్యాపార సంస్థలు కానీ. ఇప్పుడు అమెరికాలను పెట్టుకోమన్నారు, పెట్టవచ్చు కరెక్టే. కానీ అమెరికాని పెట్టుకోవడం వల్ల తడిసి మోపడేది కదా వాళ్ళకి ఖర్చు. ఒక ఎంప్లాయీని అమెరికాని పెట్టుకునే బదులు 3 ఎంప్లాయీస్ మన వాళ్ళు పెట్టుకోవచ్చు. నేను చిన్న సంస్థలు, సాఫ్ట్వేర్ దాకపోతే నేను, పెద్ద సంస్థలు దాకపోతే నేను, చిన్న సంస్థలలో ఆయన చేసిన పని వల్ల ఏమైందంటే నిన్నటి దాకా మెయింటెనెన్స్ అంటే లేబర్ మెయింటెనెన్స్ $100 ఉంటే $300 ఎన్ని వాళ్ళకి. ఇప్పుడు అది మంచి చెడ్డదనేట. మీరు ఉత్పత్తి ఆ రేట్ అంతా ఎవరికి చేస్తాడు? మనమేనే కదా. సూపర్ బజార్ అమ్ముతున్నాడు, ఒక 4 ఉద్యోగుల్ని వీళ్ళని పెట్టుకున్నాడు. ఇండియన్ ఉద్యోగులు 4 పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఇప్పుడు వీళ్ళని తీసేసి 2 పెట్టుకుంటే 4 జీతాలు ఇవ్వాల్సి వస్తుంది.
నలుగురిని పెట్టాలంటే డబల్ జీతాలు ఇవ్వాలి కదా. అప్పుడేమో ఆ జీతాలు ఎవరి మీద వేస్తాడు? ఆ ఉత్పత్తుల మీద వేస్తాడు. ఆ ఉత్పత్తులు కొనేవాళ్ళు ఎవరు? మన అమెరికన్లే కదా. మహా అయితే మా 35 కోట్ల జనాభా అమెరికా జనాభాలో మన వాళ్ళు ఉంటే మహా అయితే 1 కోటి మంది మొత్తం అంత బయట వాళ్ళందరూ అంతేగా. 1 కోటి కాదు 2 కోట్ల రూపాయలు, 2 కోట్ల మంది అన్ని దేశాల కలిస్తే ఈ 2 కోట్ల మంది కానీ 33 కోట్ల మంది అమెరికన్లే కదా. అమెరికన్ ఫస్ట్, అమెరికా వాళ్ళకి లాభం చేస్తున్నా అంటే తిరగబడుతున్నారు. అందుకే 2500 సభలు జరిపి ట్రంప్ ని అంశంసిస్తున్నారు. బుద్ధి లేదా మీకు ఈ పని చేస్తున్నా అని చెప్పి. అయినా వస్తలేదు ఆయనకి బుద్ధి వస్తలేదు. ఇప్పుడు మళ్ళా ట్రంప్ ఈ టారిఫ్ వ్యతిరేకించే వాళ్ళందరూ ఫూల్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ స్టేట్మెంట్ నిజంగా ఇటు అమెరికా డెమోక్రాట్లు అలాగే వాల్ స్ట్రీట్ను డివైడ్ చేసి నెక్స్ట్ 2026లో ఉన్నటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందంటారా? తప్పనిసరి చూపుతుంది. ఎందుకు కదా, ఇప్పుడు అధ్యక్షుడు ఒక ఎన్నికైన మాత్రాన కాంగ్రెస్ లో ఇప్పుడు మెజార్టీ లేదు. షట్ డౌన్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ లో 55-45 ఉన్నారు. 55 అటుపక్క డెమోక్రాట్లు 45 మీరున్నారు. ఆ 55 నుంచి 10 మంది మీకు ఓటేస్తే తప్ప మీకు ఆర్థిక బిల్లు పాస్ కాదు. అందుకనే కదా ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల మీద చూస్తే ఇప్పటికే మూడు స్థానిక ప్రభుత్వాలలో డెమోక్రాట్లు గెలిచారు. నీకు వ్యతిరేకంగా నువ్వు స్వయంగా ట్రంప్ పోయి న్యూయార్క్ లో ప్రచారం చేశాడు మందానికి వ్యతిరేకంగా. ఏమైంది? ఆయన ఇంకేమన్నా ఆడలేక మధ్యలో కూడా నా పేరు బ్యాలెట్ పేపర్ మీద లేదంటుండే. బుద్ధి ఉండాలి ఆయన. నేనేమంటున్నానంటే బ్యాలెట్ పేపర్ మీద పోటీ చేసే మందానికి ఉంటుందా లేకపోతే రామ్మోహన్ రావు పేరు ఉంటుందా? అక్కడ చెప్పండి. ట్రంప్ పేరు ఉంటుందా? ఎవరి పేరు ఉండాలి అక్కడ కదా? అంటే అంత అజ్ఞానంతో మాట్లాడుతున్నా ఆయనతో ఏం చెప్తాం? ఆయనతో ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ ఆయన నవ్విపోతుడు నాకెట్టి సిగ్గు అన్నట్టు దేవతా వస్త్రాల కథ చెప్తాను నేను. ఇప్పుడు ట్రంప్ ఎట్లా ఉంది? దేవతా వస్త్రాల కథ లాగానే ఉంది. ఓ రాదట నాకు దేవతా వస్త్రాలు ఇస్తా అని చెప్పి మంత్రి కూడా వస్తే నమ్మిండట. నమ్మి మోసపోతే వాడు ఏం చేసిండు? మొత్తం నగ్నంగా నిలవడం అని చెప్పి దేవతా వస్త్రాలు కట్టుకున్నావు, ఏం కాదు మాకు ఏం కనపడుతుంది, బ్రహ్మాండంగా నువ్వు పొమ్మనంట. కిరీటం కనపడుతుంది, భుజకీర్తులు కనపడుతున్నాయి అన్నట్టు. ఆయన నగ్నంగా ఉన్నాడు. కానీ ఆ మాట నమ్మిండు, మాత్రికున్న మాట నమ్మేం చేసిండు? పని మనుషుల్ని అడిగిండు, భటులను అడిగిండు. వాళ్ళందరూ ఏమన్నారు? అబ్బా అద్భుతం అంటే మన దేవతా వస్త్రాలు లేవు, నగ్నంగా చంపేస్తాడు వీడు అని చెప్పి రాజుకు భయపడి వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంది మీ దేవతా వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారట. భటులు మెచ్చుకున్నారు, మంత్రి మెచ్చుకున్నాడు, మంత్రులు మెచ్చుకుంటున్నారు, దర్బారం మెచ్చుకున్నది అని చెప్పి ఏనుగు అంబారు ఎక్కి ఊరేగడం మొదలుపెట్టినట. అందరూ కూడా రాజుగారికి భయపడి దేవతా వస్త్రాలు అద్భుతంగా నమస్కారం పెట్టినట. ఓ చిన్న పిల్లవాడు రాజుగారికి బట్టలు లేవో అని కింది నుంచి అన్నాడట అందులో ఊరేగింపులో. అప్పుడు అందరూ కూడా నిజమే కదా పిల్లవాడు చెప్పింది కరెక్ట్ అని చెప్పి రాజుగారికి బట్టలు లేవని చెప్పిండట. అప్పుడు సిగ్గుతో తల వంచుకుంటారు. ఇవాళ అదే పని ఇవాళ ట్రంప్ చేస్తున్నాడు. దేవతా వస్త్రాలు ధరించిన రాజులాగా నేను చెప్పింది కరెక్ట్ అంటున్నాడు. వాళ్ళు ఫూల్స్ అంటున్నాడు. అసలు ఫూల్ ట్రంప్, వాళ్ళు కాదు. ప్రజలు వేరే చూపే పిల్లలు వాళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు ట్రంప్ అసలు ట్రంప్ ఫూల్ అంటున్నాడు ఎదుటివాడిని. అందుకని ఏం చేస్తాం? కరెక్ట్. అయితే ఇప్పుడు టారిఫ్లు అనేవి చైనా యుఎస్ ట్రేడ్ వార్ని ఏమైనా మరింత తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఈ గ్యాప్ ను మనం భారతదేశం ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోవాలంటారు? నేను ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ గా నేను 2 విషయాలు ఎప్పుడు కూడా మిగతా వాటిలో తొందరగా ఫలితాలు చెప్తాను. ఇవాళ కాకపోతే రేపటికి ఫలితాలు తెలుస్తాయి. రేపు ఎలక్షన్ రిజల్ట్ ఉంది అనుకోండి, సాయంత్రం కల్లా తెలుస్తుంది. ఇది అట్లా కాదు. ఆర్థిక రంగంలో ఫలితాలు తెలవడానికి కనీసం 3 నెలలు, 90 రోజులు, 6 నెలలు ఆగితే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఆగితే ఈ ఘనత తెలుస్తుంది, ఏంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు జనవరి 20 నాడు అధికారంలోకి వచ్చింది. వచ్చే జనవరి 20 నాడుకు అమెరికా ప్రజల సగటు మన జీడిపి పెంచారా తగ్గించారా ఒక సంవత్సరం అవుతే తెలుస్తారు. ఇప్పుడు మొదలైంది, దిగజారిపోతుంది. రోజు రోజుకు అప్పుల పాలవుతున్నారు. అమెరికా అప్పులు చూసుకుంటే చాలా ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశం కూడా వాళ్లే ఉన్నారు. అత్యధిక పర్యావరణ ధ్వంసం చేసేది వాళ్లే. అన్ని వాళ్లే ఎక్కువ చేస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మల్నాడు దేశాన్ని నెత్తి మీద కొడుతుంటుంటారు. ఇది కూడా అంటున్నాను నేను ఏంటంటే ఆర్థిక అభివృద్ధిలో అమెరికా మెల్లమెల్లకి వెనక్కిపోతుంది, అప్పుల పాలవుతుంది. షట్ డౌన్ వల్ల అనేక మిలియన్ల డాలర్ల ఇవాళ ఆదాయాన్ని కోల్పోయింది. అనేక రంగాలు విఫలమైపోయినాయి. ఉద్యోగాలు మొత్తం పోయినాయి కూడా. ఎమర్జెన్సీలు తప్ప మిగతా ఉద్యోగాలని జీతాలు ఇచ్చేవాడు లేడు. వాళ్ళని తొలగించారు కూడా. ఇప్పటికే 1000 మంది ఉద్యోగులు తొలగించేశారు కూడా. అతి త్వరలో 1,00,000 మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. దీన్ని గమనించకుండా రాజుగారు తప్ప చేసుకుని కళ్ళు మూసుకొని అంత బాగుంది, పిల్లి కళ్ళు మూసుకొని అంత పాలు తాగుతుంది అంటే పిల్లిని కొట్టేవాడు ఉంటాడు. పిల్లిని కొట్టేవాడు ప్రజలే. సరిగ్గా 3.5 ఏళ్ల తర్వాత, ఇంకా 3 ఏళ్ల తర్వాత నవంబర్ 2028 ఎన్నికలు వస్తాయి. 29కి ఆయన వెళ్ళిపోతాడు. అంతేకాదు, అంతకని ఇంకేమున్నది కావాల్సింది? కనుక ఇక్కడ వాళ్ళని చూసుకుంటే ట్రంప్ తాను అంటే పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు అమెరికా ప్రజల ఫస్ట్ అమెరికన్స్ అని చెప్పి, అమెరికా ఫస్ట్ అని చెప్పి వాళ్ళని అమెరికాను అధపాతాళాన్ని తొక్కుతున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే చేసుకున్నంత మొదట 2016 నుంచి 20 దాకా అమెరికా అధ్యక్షుడు ఆయన చూసిన వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే మళ్ళీ నన్ను గెలిపించకపోయేవాళ్ళు.
ప్రజల బుద్ధి అట్లా ఏడ్చింది కనుక ప్రజలు అనుభవించాల్సిందే. ఇవాళ అమెరికా అధ్యక్షుడు చర్యల వల్ల నష్టపోయేది అమెరికా ప్రజలే. కాకపోతే ప్రపంచ అన్నగా పెద్ద అన్నగా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా చర్యల వల్ల మనందరూ నష్టపోతాం. అక్కిలు తగలబడుతుంది మనకు కూడా వస్తుంది కదమ్మా. అమెరికా నాశనం అయిపోతే మనకు కూడా తప్పుతుంది, మనకు జరుగుతుంది. ఎందుకంటే అతి పెద్ద మనము దిగుమతిదారు అమెరికా. మన నుంచి చాలా వస్తువు దిగుమతి చేస్తుంది. నేను చెప్పాను కదా, అక్కడ సంక్షోభం వస్తే రొయ్యల పరిశ్రమ మొత్తం నాశనం అయిపోయింది మనది. అట్లా చిన్న చిన్న చెప్తున్నాను, వందల చెప్తాను. బట్టలు పరిశ్రమలు చాలా ఇవాళ ఎగుమతులు చేయలేకపోతున్నాం వాళ్ళు ట్రంప్ ఇచ్చిన విధించిన సుంకాలకు. అంతేందుకు మన దగ్గర 2 పరిశ్రమలు ఇంకా బతికుంటున్నాయి. ఏది అమెరికాలో వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం కనుక. మొట్టమొదటి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు. అంటే ఇంత తక్కువకు మనం వాళ్ళకి ఎవరు ఇవ్వరు. రూపాయికో పారాసిటమాల్ గోరి సప్లై చేయలేడు వాడు, 4 రూపాయలు కావాలి వాడు. అందుకని చూడండి, మొన్న సుంకాల పెప్పులో జనరిక్ మందుల మీద ఎక్కడ ఆయన సుంకాలు విధించారు. మిగతా బ్రాండెడ్ మందుల మీద విధించాడు, కానీ జనరిక్ మందులు ఎందుకు విధించలే అంటే జనరిక్ ఔషధాలు పోతే వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు కదా అక్కడ. మన రూపాయి వస్తువు 4 రూపాయలకు అమ్ముకుంటున్నారు కదా వాళ్ళు అక్కడ, కనుక దాని మీద విధించారు. అందుకని వాళ్ళ అవసరం అది ఉన్నది. మన భారతదేశంకు నుంచి నైపుణ్యాభివృద్ధి అవసరం వాళ్ళకి. అందుకని H1B వీసాల మీద ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ వెనక్కి ఎందుకు పోయిండు? పిల్లి మొక్కలు ఎందుకు వేసిండు? వెనక్కి ఎందుకు పోయిండు? మన నైపుణ్యం లేకుండా వాడు ఒక్కరోజు బతకలేడు వాడు. ఎందుకు? పరిశ్రమలు అక్కడ ఏవైతే మందుల పరిశ్రమలు ఉందో అక్కడ మందుల పరిశ్రమలు పెట్టాలంటే, మెడికల్ పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళ నిబంధన అంటే 4 ఏళ్ళు పడుతుంది. పరిశ్రమ వాళ్ళ అభివృద్ధి చేసుకోవాలంటే 4 ఏళ్ల దాకా అయితే మందులు లేకుండా ప్రజలు చచ్చిపోతారు కదా, కనుక అది బేసులు పట్టించుండు. రెండోది చెప్తున్నా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఏదైతే మనం నైపుణ్యం అందజేస్తున్నామో ఇప్పటికి కూడా 3 ఉద్యోగులు అక్కడ మన వాళ్ళు పని చేస్తే 3 తీసేస్తే వాడు ఒక్కరిని కూడా పెట్టుకోలేడు. ఒక్కరిని పెట్టుకుంటే 3 పని చేయాలి వాడు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉన్నది. నైపుణ్య అభివృద్ధి విషయంలో, నైపుణ్యం విషయంలో కూడా అమెరికా పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ సీఈఓలు మన వాళ్ళే ఉన్నారు, అక్కడ వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రేపు కూడా మన అవసరం వాళ్ళకు ఉన్నది కనుక ఒకవేళ మనం అక్కడ రానియకపోతే, నేను ఇప్పుడు ఒక సామెత చెప్తున్నాను రోజా గారు, గుర్రం దగ్గర నీళ్లు పోవాలా, నీళ్ళ దగ్గర గుర్రం రావటంటే నీళ్ళ దగ్గరికి గుర్రం రావాలి. నీళ్లు మనం, గుర్రం వాడు. నేనేమంటున్నాను, ఆ గుర్రం మన దగ్గరికి రావాల్సిన నీళ్ళ ఎట్లా వస్తా చెప్తాను. ఈ మధ్య చాలా పరిశ్రమల మీద ఆంక్షలు విధించాడు. గూగుల్ ను నియంత్రించే ప్రయత్నం చేశాడు. అమెరికా మన వచ్చింది కదా, గూగుల్ అయితే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వస్తుంది కదా డేటా సెంటర్. రెండోది చెప్తున్నాను, యాపిల్ ఫోన్ తయారు చేయొద్దు మీరు అక్కడ అన్నారు. పరిశ్రమ వచ్చేసింది మనకు. ఆఖరికి అమెజాన్ అతి పెద్ద గోడౌన్ మన దగ్గరే ఉంది. గతంలో పోయిన 3 ఏళ్ల కింద వచ్చింది. ఇవాళ 10 లక్షల స్క్వేర్ ఫీట్ గోడౌన్ మన దగ్గర ఉంది అమెజాన్ది. ప్రపంచంలో ఎక్కడలేదు, మనదే. ప్రపంచంలో 2వ గూగుల్ సెంటర్ మనదే. అట్లా వాళ్ళు చాలా మంది ఆఖరికి ఎలాన్ మస్క్ లాంటి మిత్రుడు నీకు సహాయం చేసిండు, $1000 ఖర్చు పెట్టి గెలిపించుకున్నాడు. ఆయన ఒక్క తనదంతా ఎట్టబోయిండు చూసింది కదా. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలాన్ మస్క్ టెస్లా కార్లు మన దగ్గర అమ్మి షోరూమ్ పెడతా అంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు మా అమ్మని రానియకపోతే అక్కడికి మీ వాళ్ళే మా దగ్గరికి వస్తారు, పరిశ్రమలు పెడితే మాకు సేవలు తీసుకుంటారని నేను. అందుకే గుర్రము నీళ్ళ దగ్గరికే వస్తుంది, మనమే గెలుస్తాము. కానీ తాత్కాలికంగా కొంత నష్టం జరుగుతుంది, మనకు కూడా నష్టమే. కానీ మనొక్కడికే కాదు, చాలా దేశాలు నష్టం చేస్తారు, యూరోపియన్ దేశాలకు కూడా నష్టం చేస్తున్నాడు నేను. ఆయన బాధ అంతా ఏంది రోజా గారు, మనకు డాలర్ రారాజుగా ఉండాలి. రైట్, డాలర్ రారాజుగా ఉండాలంటే అమెరికా ప్రజలు సాహిస్తారు, మంచిది అంటారు. కానీ నేనే రాజును అంటున్నాను, నువ్వు రాజు కాదు అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే, సేమ్ నేను ఇంతకుముందు చెప్పిన దేవతా వస్త్రాలు ధరించిన రాజును ఎట్లా ధిక్కరించిండ్రో, నువ్వు రాజు కాదు, అమెరికాకు రాజు ఎవరు లేడు, అమెరికా ప్రజాస్వామ్య దేశము, నువ్వు రాజు కాకపోమని చెప్తున్నాడు. వి మిస్ జో బైడెన్ అంటున్నారు. జో బైడెన్ తక్కువడే కదా, అమెరికా అధ్యక్షుడు ఎప్పుడొచ్చినా మనకు చాలా నష్టం చేసిన వాళ్ళు. పాకిస్తాన్ ప్రోత్సహించిన మనకు నష్టం చేసిండు. ఎప్పుడు ఏ అధ్యక్షుడు వచ్చినా రష్యా మనకు సాయం చేసింది, రష్యా మంచి మిత్ర దేశం. చైనా ఎప్పుడు శత్రు దేశమే, వాడు కలిసి ఉంటే కూడా మనం భయపడాలి ఎప్పుడైనా. అందుకని ఈ మొత్తం ప్రపంచ పరిణామాలు అర్థం చేసుకుంటే, ఈ ట్రంప్ చేసే పని తన చావును తను కొని తెచ్చుకోవడం. తాను ఎక్కిన కొమ్మని తాను నరుక్కుంటున్నాడు. ధబేలు మని కింద పడతాడు. తనకు తెలుస్తలేదు కింద కొమ్మ కూలుతుందని తెలుస్తలేదు తను. ఇప్పుడు అంటే ట్రంప్ ఈ నేషనల్ సెక్యూరిటీ కోసము ఈ టారిఫ్లు వాడటం అనేది ఇది అధ్యక్ష పదవిని, ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని అపారంగా విస్తరించినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి టైంలో ఇంపీచ్మెంట్ అనేటువంటి రిస్క్ కూడా ఉంటుందంటారా? రాకపోవచ్చు. ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టి చాలా కష్టం. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం 2/3 మెజార్టీ రావాలి. దానికి మొత్తం రాష్ట్ర అసెంబ్లీలు అన్ని అంటే రాష్ట్ర ఫెడరల్ వ్యవస్థ కనుక అన్ని ఏకం కావడం కష్టం కనుక ఇప్పుడు మెడగబడ్డ పాము కరవక మాటలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎంత తిరగబడ్డా వీడు ముందు మొండివాడు, రాజు కంటే బలవంతుడు మొండివాడు అని సామెత. మొండివాడు బలవంతుడు. ఇప్పుడు రాజే మొండివాడే రాజేయండి, ఏం చేద్దాం. ఇప్పుడు గతంలో సామెత రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఇప్పుడు మొండివాడే రాజు అయినప్పుడు ప్రజలు ఏం చేయాలి మరి? ఇంకేం చేస్తాం? కనుక సమస్య వాళ్ళకి వచ్చింది. అందుకని వాళ్ళ కష్టం వాళ్ళకు చేసుకున్నంత ఈ 3 ఏళ్ళు భరించాల్సిందే. ఇంపీచ్మెంట్ అనేది సాధ్యం కాకపోతే ఇంపీచ్మెంట్ కంటే ఎక్కువ శిక్ష ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు
ఇప్పుడు షట్ డౌన్ అనేది చాలా పెద్ద శిక్ష. ప్రభుత్వం నడవానా వద్దా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కాళ్ళు చేతులు కట్టేసి పడేసిండ్రు, ఓ గోనె సంచిలో గుట్టేసిండ్రు, ఆయనకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఊపిరి ఆడక అందులోంచి అరుస్తున్నాడు. గోనె సంచిలో రంధ్రాలు ఉంటాయి కదా, దాని నుంచి అరుస్తున్నాడు. ఇప్పుడు అతి త్వరలో ఆ గోనె సంచి విప్పుకొని పచ్చని కాళ్ళు చేతులు కట్లు విప్పుకోవాలి ఇప్పుడు ఆయన ఆ పని చేయాలి. అంటే ప్రజలకు మామూలు సామాన్య జనానికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. ఆ గోనె సంచిలో ఆయన అరుస్తున్నాడు, అరుపులే మనకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అరుపులు అనేది ఇటువంటి శాపనార్థాలు, కోర్టులో శాపనార్థాలు పెడతాడు, ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడతాడు, ఫెడరల్ కోర్టులను శాపనార్థాలు పెడతాడు, ఆఖరి ఫెడరల్ గవర్నమెంట్ మీద అవాకు చెవకులు పెడతాడు. అందుకనే యూరోపియన్ దేశాలు కూడా మొత్తం ఇటువంటి విధమైన ఎందుకు తెచ్చుకున్నాం ఏమనుకుంటున్నాను, ఈ మాట అంటున్నాను, అన్పార్లమెంటరీ ఏం కాదు. అందుకే ఏమంటారు, ఇటువంటి వాటిని ఎందుకు తెచ్చుకున్నారు అసలు అమెరికా ప్రజలని వాపోతున్నారు. శత్రు దేశాలు ఎట్లా విమర్శిస్తాయి రోజా గారు, కానీ మనలాంటి మిత్ర దేశాన్ని అవమానిస్తున్నాడు. ఇవాళ G20 కానీ, లేకపోతే బ్రిక్స్ దేశాలు కానీ, లేకపోతే సార్క్ దేశాలు కానీ, ఈ మధ్యనే మనకు RIC రష్యా, ఇండియా, చైనా, ఇవన్నీ ఆయన గిట్టడం లేదు. ఇవన్నీ ఉంటే ప్రపంచ పెద్దన్నగా నా పాత్ర పోతుంది అనుకుంటున్నాడు. యుద్ధాలు ఆపినని కేఏ పాల్ చాలా ఏమంటున్నాం కదా, కేఏ పాల్ ను మించి మాట్లాడుతున్నాడు కనుక పిట్టల ద్వారా కేఏ పాలు గుట్రకాన్ పాత్ర వహిస్తున్నాడు. ఆయనకు అతిత్వాలలో గర్వభంగం అవుతుంది. ఆ గర్వభంగం అయినాక దారికి వస్తున్నా రాడంటే మొండివాడ అంతరికనే బలవంతుడు కదా, రాజే మొండివాడ అయింది కనుక ఆయన ఎవరి మాట సీత ఎప్పుడు చెప్పినా వినడు. నష్టం జరిగేది తను చచ్చే తను మంది మిగుతాడు, తానే ఓ రకంగా హరణం అవుతాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయనతో పాటు అమెరికన్ ప్రజలను తీసుకెళ్తున్నారు. 35 కోట్ల మంది అమెరికన్ ప్రజల భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. 800 మంది కోట్ల ప్రజల మన ప్రపంచవ్యాప్త ప్రజల భవిష్యత్తు కూడా ఆయన చేతిలో ఉంది. సమస్య అది. మనం ఏంటంటే మనం ఇంత ఆవేదన పడుతున్నామంటే ఆయన చేసే చేష్టల వల్ల ప్రపంచం నష్టపోతుంది, తన దేశస్తులు నష్టపోతుంది. మొదలు వాళ్ళు, తర్వాత మనం నష్టపోతాం. ఇప్పుడు $37 ట్రిలియన్ అమెరికా అప్పును ఈ టారిఫ్ మీద వచ్చేటువంటి రెవెన్యూ ద్వారా చెల్లించవచ్చా? అది మరి అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ను ఎంత తగ్గిస్తుందంటారు? నేను కొంచెం ఆశపడుతున్నాను, ఎందుకంటే నిజమే కొంచెం అప్పును పరిహరించుకోవచ్చు, కొంత కట్టుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈయన, ఈ $2,000 ఒకరికి ఇస్తా అంటున్నాడు కదా. అవును, ఇప్పుడు 35 కోట్ల మందిలో 5 కోట్ల మంది తీసేస్తారు ధనవంతులు అనుకుందాం వచ్చేప్పటికి, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కానీ. 30 కోట్ల మందికి $2,000 లెక్క పెట్టండి. ఈ వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఉంటుందా లేదా? అదే గారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలు సరిపోద్దానంటే ఈయన $2,000 సంతర్పణకు ఈ మొత్తం పోతే ఇంకా ఎదురు చేయాలి అని అంటున్నాడు. $2,000 కనుక పంచడు, అంతా ఒట్టి మాటే. నిజంగా చెప్పానంటే ఒక్కోసారి అమెరికా రాజకీయాలు చూస్తే మన దగ్గర జగన్మోహన్ రెడ్డి, మన దగ్గర కేసీఆర్, మన దగ్గర రేవంత్ రెడ్డి, మన దగ్గర మోడీ, ఇట్లే వీళ్ళు మాట్లాడినట్టే ఉంది. చంద్రబాబు నాయుడు, మోడీ వీళ్ళు మాట్లాడినట్టే ఉంది అంటున్నాడు. అనుచిత ఉచితాలు ప్రకటించినట్టే అక్కడ కూడా అది చేస్తున్నాడు, మొండివాడుగా ప్రవర్తిస్తున్నాడు. మన రాజకీయాలకు అమెరికా రాజకీయాలు గతంలో తేడా ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదుగా. మనం చూసి అమెరికా నేర్చుకుందా, అమెరికాని చూసి మనం నేర్చుకున్నాడు, మనం చూసి అమెరికా నేర్చుకుంటుంది అంటున్నాడు. దాన్ని దీన్ని లెంకి పెట్టడం సరిగ్గా అనిపిస్తుంది నాకు. వీళ్ళందరూ చేస్తున్న పని అదే కదా. ఇప్పుడు అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పడంలో మన రాజకీయ నాయకులే గొప్ప అని నేను మొన్నదాకా అనుకునేవాడిని. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చూసినాక మన వాడు ఎందుకు పనికిరాదు, ఆయనే కరెక్ట్, ఆయనే పెద్ద ఎత్తున చేస్తున్నాను అనుకుంటాను. ఎందుకంటే ఆయన తక్కువ లేదు. నేను ఒక మాట చెప్తాను, పోస్ట్ ట్రూత్ అనే భావన ఈ మధ్యన వచ్చింది. సత్యానంత భావన అని పోస్ట్ ట్రూత్ లెక్చర్ నేను 2-3 కాలేజీలో పోయినప్పుడు అదే చెప్పినాను. పోస్ట్ ట్రూత్ కి మంచి ఉదాహరణ చెప్పాలంటే ట్రంప్ చెప్పుకోవచ్చు అన్నాడు. మొన్నదాకా మన రాజకీయ నాయకుల పేర్లు చెప్పదు. అంటే అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పడంలో గొప్పగా ఈ ఎవరైతే నాయకులు ప్రవర్తిస్తారో దాన్ని మనం చెప్పవచ్చు. అందులో రోజుకు 6 అబద్ధాలు ఆడుతుండట అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ఏది మొన్నటి జనవరి 20 నుంచే లెక్క, పాతది పోయింది. మొదట్లో 2016 నుంచి 20 దాకా, 17 నుంచి 21 దాకా ఉన్నప్పుడు వేరట, అప్పుడు కొంచెం తక్కువ అబద్ధాలు ఆడిండట. ఇప్పుడు ఎట్లా కాదు, రోజుకు 6 అబద్ధాలు ఆడుతుండట, లెక్క పెట్టుకుని మరీ ఆడుతుండట. అటువంటి అప్పటిగా పోస్ట్ ట్రూత్ భావనకు మంచి ఉదాహరణ ఆయనట్లో మన వాళ్ళని మించిపోయినట్టు ర్యాంకింగ్ లో టాప్ లో ఉన్నాడు, చాలా టాప్ లో ఉన్నాడు. అబద్ధాలు అర్థసత్యాలు. కానీ నేను నా బాధతో చెప్తున్నాను ఏంటంటే ఈ పరిణామాలు మనకు కూడా మంచివి కావు, ప్రపంచానికి మంచివి కావు. ఆయన మారాలని మనం కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.